తెలుగు రాష్ట్రాల్లో పూజలు, ప్రేమలు, పెళ్లిళ్లతో హాట్ టాపిక్ గా మారిన అఘోరీపై చీటింగ్ కేసు నమోదైంది. అఘోరీ పెళ్లాడిన యువతి వర్షిని తండ్రి, సోదరుడు హైదరాబాద్లో అఘోరీపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. తన కూతురు వర్షిణిని అఘోరీ నమ్మించి, మోసగించి పెళ్లి చేసుకుందంటూ బాధితులు చెప్పారు. పెళ్లి విషయం తనతో గడిపిన విషయం బయటకు చెబుతని యువతి తండ్రి మీడియాతో కన్నీరు పెడుతూ చెప్పారు. తన దగ్గర డబ్బులు తీసుకున్నారని, మానసికంగా కుంగిపోతున్నానని అన్నారు. ఆలోచించి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేడీ గారు ఆల్ఫేట్ చేస్తుందని చెప్పి తెలిసి పప్పారు ఇల్లు చూసి వస్తారు సరే అని ఉంది. ఆమె 2 వీలర్ ఉంది. ఆ 2 వీలర్ వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే అమ్మాయి ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఆమె బట్టలు తీసి పక్కన మాడేసింది, ఎవరైనా ధైర్యం ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు. అయితే నా కుమార్తె మొదటి నుంచి దైవ సాహసం పెట్టాను, ఆమె కొంతకాలం కరాటే నేర్పించాను. అయితే ఆ దైవ సాహసాలు వెళ్ళి ఆమె బట్టలు కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే దయచేసి అమ్మ చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు, కొద్దిగా అదే చేతులతో మా పోలీసు వేద ఎక్కిస్తామని చెప్పి పోలీసు వేద ఎక్కించి మా అమ్మాయి ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు తోడుకుని వచ్చింది. పోలీసులు అభివృద్ధి మా అమ్మాయి సార్ చేతులు మధ్యలో ఎదురు ముద్రలు వేస్తూ చేస్తుంది. అప్పుడు చేసినప్పుడే సడన్గా డోర్ తీసాను. డోర్ తీసినప్పుడు ఏం జరిగిందంటే తను గట్టిగా నా మీద వచ్చింది. కొంచెం భయపడ్డాను. తర్వాత తనే తిరిచి నేను మేము లక్ష్మి చేస్తున్నప్పుడు తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ తెప్పించాను. అలా ఎన్ని రోజులు డోర్ తీసినప్పుడు ఏం చేస్తున్నారు? ఒక రోజు చూసాను మీరు మాత్రం. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈరోజు అఘోరీ చేతిలో మోసపోయినటువంటి బాధితులంతా కూడా తెలంగాణ ఉమెన్ కమిషన్ ని కలిసి ఉమెన్ కమిషన్ చైర్మన్ కి ఈ పూర్తి స్థాయిలో వివరాలు కూడా అందజేయడం జరిగింది. అఘోరీ శ్రీనివాస్ తెలంగాణలో నెలకొన్నటువంటి పరిస్థితులకు సంబంధించి గతంలో అమ్మాయితో ఎలా వ్యవహరించాడు, ఆ అమ్మాయిని ఎలా వివాహం ఆడాడు, ఆ అమ్మాయిని ఎలా మోసగించాడు అనే సంబంధించి ఆ వివరాలతో సహా వాళ్ళు కలిసి ఉన్నటువంటి కొన్ని ఫోటోలని సైతం ఈ రోజు ఉమెన్ కమిషన్ చేతికి అందజేసి దీనిపైన ఎంక్వైరీ వేసి అక్కడ జిల్లా ఎస్పీ చేత దీన్ని ఎంక్వైరీ చేస్తే ఈ అఘోరీకి చెందినటువంటి గుట్టు బండారం అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయకండి. దీనిపై ప్రభుత్వం, పోలీస్ శాఖ తప్పనిసరిగా చర్యలు తీసుకొని ఏదైతే కొంత ప్రచారం హిందూ ధర్మం పైన తప్పుడు ట్రాక్ లో పోతుందో అదంతా కూడా సెట్ చేయాల్సినటువంటి బాధ్యత కనబడతా ఉంది. కాబట్టి ఇమీడియట్ గా అఘోరీ నాగసాధు పైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా తన మొదటి భార్యగా భావిస్తూ తను మోసపోయినటువంటి బాధితురాలు రాధిక చెందినటువంటి కుటుంబ సభ్యులు ఏదైతే ఈ విషయంలో ముందు నుండి పోరాటం చేస్తున్నటువంటి శివస్వామి, రుద్ర, దాంతో పాటు ఈ శ్రీవర్షినికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు సైతం ఈ రోజు తెలంగాణ ఉమెన్ కమిషన్ కి చేరుకొని ఒక ఫిర్యాదు అందజేసి దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి తెలంగాణ ప్రభుత్వ పరువు పోకుండా, పోలీస్ శాఖ పరువు పోకుండా ధర్మం పేరుతో ఒక అవతారం ఎత్తి ఆ అవతారంలో నానా న్యూసెన్స్ క్రియేట్ చేసి అనేక మలుపులు తిప్పుతూ ఈ డైలీ సీరియల్ ఎపిసోడ్ గా కంటిన్యూ అవుతున్నటువంటి ఇష్యూ పైన ఉమెన్ కమిషన్ చర్యలు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. దాంతో పాటు అఘోరీ గతంలో ఈ రాధిక అనే అమ్మాయితో కలిసి ఉన్నటువంటి కొన్ని ఫోటోలని, ఆ విషయాలు కూడా ఈ రోజు మీడియా ముఖంగా ఆ వివరాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. రాధికతో కలిసి ఉండడము, రాధికతో కలిసి కొన్ని రోజుల పాటు ప్రయాణం చేయడము, తన ఇంట్లో ఉండడము, తనతో కలిసి కారులో తిరిగినటువంటి కొన్ని సాక్ష్యాధారాలన్నీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టలేనటువంటి కొన్ని సొసైటీలో చూడాల్సినటువంటి వివరాలు, ఆ ఆధారాలన్నీ కూడా ఈ రోజు బాధితురాలు ఉమెన్ కమిషన్ కి అందజేసి ఆ వివరాలు కూడా బయట పెట్టడం జరిగింది. దాంతో పాటు మోకిల్లా పోలీస్ స్టేషన్ లో అఘోరీ పైన నమోదైనటువంటి కేసు విషయంపై కూడా మరోసారి ఉమెన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలని, ఆంధ్రాలో ఉన్నటువంటి అమ్మాయిలని ట్రాప్ చేసి ఈ ట్రాపింగ్ ద్వారా ఈ అమాయకమైనటువంటి అమ్మాయిల్ని పెళ్లి పేరుతో శారీరక వేధింపులకు గురి చేస్తా ఉంది. ఇదంతా కూడా సభ్య సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా మహిళలకు, యువతీలకు రక్షణ లేకుండా పోతుంది. తెలంగాణలో ఈ
మార్క్ రాకుండా ముందస్తుగానే అఘోరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉమెన్ కమిషన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన త్వరలో ఆదేశాలు జారీ చేసి దీనిపైన ఫుల్ ఫ్లెజ్ గా ఎంక్వైరీ చేసి ఈ అఘోరి సంబంధించినటువంటి అంశం పైన ఉమెన్ కమిషన్ ఒక రిపోర్టు కోరేటువంటి అవకాశం ఉంది. శివ, అయితే ఈ మొత్తం వ్యవహారంలో రోజుకొక మలుపు అఘోరి వ్యవహారం తిరుగుతున్నటువంటి పరిస్థితి కదా. మరోవైపు గతంలో తల్లిదండ్రులు అంగీకరించారు, వాళ్ళ కాలం ముందే నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు కావాలనే వారు అబద్ధాలు చెప్తున్నారంటూ వర్షిని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది అనుకోవాలి రవితేజ ఇద్దరి మధ్య, అటు వర్షిని అలాగే కుటుంబ సభ్యుల మధ్య? ఒకరి దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా, ఇంకో చోట ఉన్నప్పుడు ఇంకో రకంగా, ఎవరు దోచిన విధంగా ఎవరు సేఫ్టీ సైడ్ ని చూసుకొని ఎవరికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మార్చుకొని వాళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు. మొన్నటి వరకు శ్రీవర్షిని తన అఘోరి దగ్గరికి వెళ్ళను, అఘోరి తనకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని ఒకసారి ఇంట్లో నుంచి బయటపడి అఘోరితో వివాహం ఆడిన తర్వాత నేను కుటుంబ సభ్యులతో ఉండదలుచుకోలేను, ఇక ముందు అఘోరితోటే కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క వాదనలు వినబడతా ఉన్నాయి. శ్రీవర్షిని విషయంలో ఏదైనా బెదిరింపులు కానీ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఆ అమ్మాయి పైన ఇవన్నీ వ్యవహారాలు బయటికి రాకుండా ఆ అమ్మాయిని ఇంకేమైనా బలవంతపు చర్యలకు పాల్పడతా ఉన్నారనే దాంట్లో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ రోజు శ్రీవర్షిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి ఉమెన్ కమిషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చి మా కూతుర్ని మాకు అప్పచెప్పండి, మా కూతుర్ని మేము క్షేమంగా ఇంట్లో చూడదలుచుకున్నాము, ఇదేం సంస్కృతి, ఒక దేనికి పనికిరానటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్లి తన కూతురు వివాహం ఆడుకొని దానిపైన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా దెబ్బతినింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉమెన్ కమిషన్ తొందరగా దీనిపైన చర్యలు చేపట్టి తన కూతురుని తనకు హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా శ్రీవర్షిని టాపిక్ ని అయితే రవిత ఎంతవరకు ఉమెన్ కమిషన్ నుంచి కావచ్చు, గతంలో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు శ్రీవర్షిని తల్లిదండ్రులు, ఎంతవరకు ఉపశమనం కలిగవచ్చు, వారికి అనుకూలంగా ఎంతవరకు డెసిషన్ రావచ్చు? ఎందుకంటే నేను మేజర్ని, నా ఇష్టం, నేను ఏమైనా చెయ్యొచ్చు అన్న విధంగా శ్రీవర్షిని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కదా. ఏమైనా యాక్షన్ తీసుకుంటుంది అనుకోవాలా? శ్రీవర్షిని విషయంలో ఉమెన్ కమిషన్ పెద్దగా దృష్టికి పెట్టకపోవచ్చు అనేదే కనబడతా ఉంది. ఇప్పుడు ఉమెన్ కమిషన్ ఒకవేళ దీనిపైన దృష్టి సాధించి రిపోర్ట్ తెప్పియాలి అంటే, ఏదైతే బాధితురాలు రాధిక ముందుకొచ్చి నన్ను ఎన్ని రోజులు వాడుకొని వదిలేశాడు, నన్ను నానా ఇబ్బందికి క్రియేట్ చేశాడు, నన్ను కూడా పెళ్లి చేసుకొని ఈ రోజు అర్ధాంతరంగా మరో యువతి మెడలో తాళి కట్టి నన్ను ఈ రోజు రోడ్డు పాలు చేశాడు అనే ఒక అంశంపై ఉమెన్ కమిషన్ దృష్టి పెట్టి దానిపైన ఎంక్వైరీ చేసి ఆ వివరాలన్నీ కూడా ఆరా తీసి అక్కడ జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేసి రిపోర్ట్ తెప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ శ్రీవర్షిని విషయంలో స్వయంగా తనే తన కుటుంబ సభ్యులది కాదని ఇష్టపరంగా నేనే బయటికి వెళ్లి ఈ వివాహం చేసుకున్నాను ఒక అంశం పైన తను మేజర్, తను ఎక్కడైనా ఉండేటువంటి స్వేచ్ఛ ఉంది, తను ఎవరితో ఉండేటువంటి స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో ఉంది. కాబట్టి శ్రీవర్షిని విషయంలో పెద్దగా ఉమెన్ కమిషన్ స్పందించకపోవచ్చు, కానీ రాధిక విషయంలో మాత్రం స్పందించి ఈ కమిటీ ఆదేశాలు జారీ చేసి దీనిపైన ఎంక్వైరీ రిపోర్టు తెప్పించుకొని ఇమ్మీడియట్ గా నిజంగానే ఈ రాధిక అనే మహిళను ఈ అఘోరి నిజంగానే డబ్బుల విషయంలో కానీ శారీరక విషయంలో కానీ లేదా అవసరాల కోసం వాడుకున్నట్టుగా మాత్రం ఎంక్వైరీలో తోలితే డెఫినెట్ గా అఘోరిపై చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.